హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాత సినిమాలు మరియు పౌరాణికాలు చూసేవారికి ఇప్పుడు నేను చెప్పే మాటలు గుర్తుండే ఉంటాయి. అతుల వితుల సుతుల తలాతల రసాతల పాతాల లోకాల పేర్లు మనం పద్యాలు దేవుడి పాటల్లో వినే ఉంటాం. చిన్నప్పుడు మన అమ్మమ్మ నాయనమ్మ ఇతిహాసాల గురించి చెప్పే ఉంటాం. దేవతలు రాక్షసుల గురించి, విక్రమ బేతాళ కథల గురించి, స్వర్గ నరకాల గురించి అవగాహన వచ్చింది. ఆ కథలో ఎన్నో లోకాలు ఉన్నప్పటికీ పాతాళ లోకం బాగా ఆకర్షించి మన ఊహలను రెట్టింపు చేస్తుంది. పాతాళ లోకం అంటేనే నాగులకు నిలయం అని పురాణాల్లో ఉంది. మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నప్పుడు మనకి క్రస్ట్, కోర్, మ్యాంటిల్ అని 3 ఉంటాయి. అవి నీటితో, ఖనిజాలతో నింపబడి ఉంటాయి. అసలు ఎక్కడ ఉంది ఈ పాతాళ లోకం? పాతాళ లోకం వెళ్ళడానికి సహాయపడుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి జవాబులు దొరకకుండా పోయాయి. మన భారతీయ సనాతన ధర్మంలోని పురాణ ఇతిహాసాల గురించి చూస్తే మనకి మొత్తం 14 లోకాలు ఉన్నట్టు తెలిసిందే. భూలోకాన్ని అన్నిటికీ సంబంధించిన అనేక విషయాల్లో కాకుండా భూమి కింద కూడా అనేక లోకాలు ఉన్నాయని అనేక సందర్భాల్లో నిరూపించుకోవాల్సి వచ్చింది. భూమి కింద ఉన్న లోకమే పాతాళ లోకం. ఈ పాతాళ లోకం గురించి దేవి భాగవతంలో ఉంది. పాతాళం అంటే అత్యంత లోతులో ఉండే లోకం. దానికంటే ముందు రాహుమండలం, అంతరిక్షం, భూలోకం ఉంటాయి. ముందుగా రాహుమండలం కింద సిద్ధులు, విద్యాధరులు ఉంటారు. వాటి యొక్క విస్తీర్ణం 10,000 యోజనాలు. ఈ పుణ్యలోకంలో కింద యక్షులు, రాక్షసులు, భూత, పేత, పిశాచాలన్నీ విహరిస్తూ ఉంటాయి. విహార ప్రదేశాలు అని కూడా అంటారు. అవి ఎంతో భయంకరంగా బ్రీతి కొలిపే విధంగా ఉంటాయి. వాటికి కింద గాలి, మేఘాలు ఉన్నంత వరకు అంతరిక్షం ఉంటుంది. అంతరిక్షానికి 100 యోజనాల కింద అంటే మేఘాల దగ్గర గరుడ పక్షులు, డేగలు, పక్షులు, గ్రద్దలు చుట్టూ తిరిగే భూమండలం ఉంటుంది. భూమి కింద అతలం, ఆ కింద వితలం, ఆ కింద సుతలం, ఆ కింద తలాతలం ఉంటాయి. ఆ తర్వాత మహాతలం, రాసాతలం. అత్యంత లోతులో ఉండే పాతాళ లోకం చుట్టూ 7 లోకాలుంటాయి. అందులో పాతాళ